రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీని మొత్తం 3 విడతల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రజాభవన్లో టీపీసీసీ నేతలతో సీఎం భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అటు గురువారం సాయంత్రం 4 గంటల కల్లా రైతుల ఖాతాల్లో లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. మొత్తం 7,000 కోట్లు రైతుల ఖాతాల్లో వెళ్తాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా 1,50,000 రూపాయల రుణమాఫీ, ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీని సంబరంగా జరపాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు సంబరాల్లో పాల్గొనాలని ఆదేశించారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీని మొత్తం 3 విడతల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రజాభవన్లో టీపీసీసీ నేతలతో సీఎం భేటీ నిర్వహించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అటు గురువారం సాయంత్రం 4 గంటల కల్లా రైతుల ఖాతాల్లో లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. మొత్తం 7,000 కోట్లు రైతుల ఖాతాల్లో వెళ్తాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా 1,50,000 రూపాయల రుణమాఫీ, ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీని సంబరంగా జరపాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు సంబరాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన టీపీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి రేపు ఇటు అన్ని నియోజకవర్గాల్లో అదేవిధంగా ఇటు రైతు వేదికల వద్ద కూడా సంబరాలు జరపాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా ఇటు టీపీసీ కార్యవర్గాన్ని కూడా దిశానిర్దేశం చేశారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒక చరిత్రాత్మక పండగ ఇటు టీపీసీ సంబంధించిన కార్యవర్గ నేతలతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జరపాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే రేపు సాయంత్రం 4 గంటలకు ఇటు 1 లక్ష లోపు రైతు రుణమాఫీ కూడా చేయేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ లో ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇటు టీపీ సంబంధించిన కార్యవర్గ నేతలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. ఇందులో ప్రధానంగా రేపు సాయంత్రం 4 గంటలకు కూడా రైతు రుణమాఫీ కూడా మొదటి విడతగా 1 లక్ష రూపాయలు కూడా రైతుల బ్యాంక్ ఖాతాలు కూడా జమ చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో కూడా జమగా ఉన్నాయి కాబట్టి నెలాఖరులో కూడా 1,50,000 వరకు ఉన్న రైతుల రుణమాఫీ కూడా చేస్తామని కూడా చెప్పారు. ఇటు ఆగస్టు 15 నాటికి ఇటు 2 లక్షల వరకు కూడా రైతు రుణమాఫీ చేసిన ప్రక్రియ కూడా పూర్తవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు టీపీసీ కార్యవర్గాన్ని కూడా దిశానిర్దేశం చేశారు. అయితే రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉందని ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం 4 గంటలకు కూడా ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్ లో కూడా ఈ యొక్క 1 లక్ష లోపు రుణం అంతా కూడా జమ అవుతుందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి మరి నియోజకవర్గాల్లో రైతు వేదికల వద్ద ఇటు సంబరాలు నిర్వహించాలని కూడా ఇటు టీపీసీ కార్యవర్గాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మనం చూసుకోవచ్చు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న విజువల్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఇటు టీపీసీ కార్యవర్గ సమావేశం కూడా ముగిసింది. ఇటు టీపీసీ సంబంధించిన క్యాడర్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే తాము వరంగల్ డిక్లరేషన్ లో ఇటు రైతు డిక్లరేషన్ ప్రకారం కూడా రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీకి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉంది కాబట్టి దీని నేపథ్యంలోనే తాము మొదటి విడతగా 1 లక్ష లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ఉన్నారు. ఒకవైపు ఇటు ఎమ్మెల్యేలంతా కూడా తమ అభిప్రాయం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి మొత్తానికైతే రేపు సాయంత్రం 4 గంటలకు ఇటు ప్రజా వేదికల వద్ద ఇటు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లో ఇటు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు యాడ్ అయితే వాళ్ళందరినీ కూడా రైతు వేదిక వల్ల తీసుకొచ్చి వాళ్ళందరితో సంబరాల్లో పాల్గొనాలి. ఇటు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నియోజకవర్గ ఎంపీలంతా కూడా పాల్గొనాలి. ఈ యొక్క సంబరాలను కూడా
చారిత్రాత్మకంగా గుర్తుండిపోయే విధంగా చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు టీపీసీ కార్యవర్గాన్ని కూడా అందరు కూడా దిశానిర్దేశం జరిగింది. దీనిపై కూడా ఇటు టీపీ సంబంధించిన నేతలంతా కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడిన తర్వాత దాదాపు 8 ఏళ్ళు కావాల్సి వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఒక చరిత్రాత్మక నిర్ణయానికి కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడిందిగా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇటు విజువల్స్ లో ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఇటు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అదేవిధంగా డిప్యూటీ సీఎం చిత్రపటానికి కూడా పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఇది చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి దీనిపై కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇటు స్థానిక సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలంతా కూడా పాల్గొనాలని ఈ యొక్క రైతు రుణమాఫీని ఏకకాలంలో ఇటు తెలంగాణ గవర్నమెంట్ మాఫీ చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మండల పరిధిలో కానీ ఇటు రైతు వేదికల వద్ద కూడా రైతులందరికీ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో లక్షలోపు రుణమాఫీ అవుతుందో వాళ్ళందరూ కూడా రైతు వేదికలకు తీసుకొచ్చి ఒక సంబరాలను కూడా ఘనంగా నిర్వహించాలి. ఎందుకంటే ఇది దేశంలోనే ఒక చరిత్రాత్మక నియమం. ఒకే ఏకకాలంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయడం కూడా పై కూడా ఇటు క్యాడర్కి అంతా కూడా అంటే టీపీసీ నేతలకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకి అందరికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి మరి రేపటి కార్యక్రమంలో అందరూ స్థానికంగా లోకాలిటీలో అందరూ అందుబాటులో ఉండాలి. అందరూ తన అభిప్రాయం కూడా ఇటు దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం సంబంధించి కూడా అందరూ కూడా పాల్గొనాలి. ఒక రైతు రుణమాఫీకి సంబంధించిన వేదికల వద్ద కూడా రైతులతో నేరుగా దీనికి సంబంధించి కూడా ఏకకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేస్తుంది. కాబట్టి మరి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు సంక్షేమానికి కట్టుబడింది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు తీసుకెళ్లి ఒక రైతు రుణమాఫీపై కూడా ఇటు సంబరాలు కూడా నిర్వహించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీ కార్యవర్గం సంబంధించిన సమావేశంలో ఇటు టీపీసీ నేతలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.